నీవు రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలంటే అది స్త్రీ అయినా పురుషుడైనా నీ మట్టుకు నీవే ప్రార్థన చేయాలి. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షించబడతాడు. ఈ వాక్యాన్ని గుర్తించుకున్నాడు. నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు ప్రార్థన చేయవా? డ్యూటీ వంక పెట్టుకొని లేదా పని వంక పెట్టుకొని ఆ పని ఆ ఊరు ఈ ఊరు అని ప్రార్థన చేయవా? ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం రక్షించబడదు. ప్రార్థన చేయడం అంటే నామకార్థముగా నీవేదో చర్చకొచ్చిపోయి కూర్చున్నప్పుడు లేదా లేచినప్పుడు ఎదురు మాటలు చెప్పేసి అనుజనులు తలంచుకునే వాళ్ళకి లెంపలేసి తలంచుకునేది ప్రార్థన కానే కాదు. దేవుని కార్యము నీలో నీ కుటుంబంలో జరగాలంటే నీవే ఒక ప్రార్థన పరుడిగా ప్రార్థన పరురాలుగా మార్చబడాలి. నీవు ప్రార్థించే బిడ్డగా మార్చబడాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా? ఎవరైతే గడిగడికి దేవునితో మాట్లాడతారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బాగా ఎవరికి సాయం చేస్తాడు చెప్పండి? ఎవరైతే దగ్గరికి ఉండి గడిగడికి ఆయనతో సహవాసం చేస్తాడో, ఆయనతో ఉంటాడో వాడు ఏమి అడిగిన ఇస్తాడు. కాదంటావు. మానవులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తే అదేం లేదు వెళ్ళిపోంటాడు, తర్వాత చూద్దామంటాడు. అదే తనతో దగ్గరున్నవాడు గడిగడికి మాట్లాడుతున్నవాడు ఉన్నప్పుడు ఏమవుతుంది? తను ఏమి అవసరమైందో అది అడిగినట్టు నిర్మిస్తాడు. దేవుడు అంతకంటే గొప్పవాడు. నువ్వు దేవునితో సహవాసము, దేవునితో సంబంధం నువ్వు పెట్టుకుని వాక్యము చదవడం, ప్రార్థన చేయడం, ఉపవాసము ఉండడం, ఆయనతో సంభాషించటం, ఇటువంటి నీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అడిగిందంతా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంచేత ప్రభు అంటాడు ఇర్మియా 33:3 కాల్ అంటు మీ, ఐ విల్ గివ్ యూ ఆన్సర్ అంటున్నాడు. ఐ విల్ టీచ్ యూ అండర్స్టాండబుల్ థింగ్స్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. కాల్ అంటు మీ. దాంట్లో మరొక మాట ఏముంటుందంటే క్రై అంటు మీ అని కీర్తన గ్రంథంలో చాలా చలువు రాయబడుతుంది. క్రై అంటే దానికి మర్ర పెట్టుము. క్రై అంటే ఏడ్చుట. ప్రార్థన ఏముండాలట చెప్పండి? ప్రార్థన ఏముండాలి? కన్నీరు ఉండాలి. ప్రార్థనలో ఏడుపు రావాలి. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వారి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, విత్ ఏ బ్రోకెన్ హార్ట్, విత్ ఏ కాంట్రైట్ హార్ట్, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబాలు స్థిరపరచబడతాయి, వారి పిల్లలు దీవించబడతారు. ప్రార్థనలో వినకుండా దేవుడు అన్యాయస్తుడు కాడు, అబద్ధమాడుటకు దేవుడు నరుడు కాడు. ఇందాక చదవనటువంటి ఆ కీర్తన భాగం ఒకసారి తీయండి. కీర్తన భాగము 142వ కీర్తన మొదటి వచనం చదవండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచ్చున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనిచున్నాను. హల్లెలూయా. దేవునికి బిడ్డ ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాటల్లో మనం చూస్తున్నప్పుడు అంటాడు కదా, నేను వెలుగెత్తి ఏం చేస్తున్నాడు? గుహలో ఉండి చేస్తున్న ప్రార్థన దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. స్వరమిప్పి, మోగ ప్రార్థన కాదు. ఈ ఓపెన్ హిస్ హార్ట్, ఈ ఓపెన్ హిస్ మౌత్. తన హృదయాన్ని తెరిచాడు, మనసు తెరిచి ఎలుగెత్తి, ప్రభువా నన్ను కనికరించు, నా కుటుంబాన్ని కనికరించని ఎలుగెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మొరపెట్టమంటున్నాడు. మొరపెడితే నీకేమిస్తాను?
ఉత్తరమిస్తానంటున్నాడు. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. విత్ హంబుల్నెస్, ఒక వినయముతో విధేయతతో ఆయన సన్నిధిలో నేనేం చేస్తున్నాను? బహు వినయముగా మొరపెట్టి బతిమలాడుకొనుచున్నాను. దేవుని దగ్గర మొరపెట్టేవారు తన్ను తాను తగ్గించుకొని ఏం చేయాలి? 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించెదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వింటాను. వారు నన్ను వెతకాలి, పాపములు విడిచిపెట్టాలి, నాకు మొరపెట్టాలి. వాడు ఏమంటున్నాడు? వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే ముందు నీ పాపము క్షమించబడాలి. నువ్వు దీవించబడాలంటే ముందు నీ పాపము క్షమించబడాలి. మనలో ఉన్న పాపము క్షమించబడితేనే కానీ మనం దీవించబడం. అది జన్మ పాపమైనా కర్మ పాపమైనా సరే, ద సిన్ హ్యాస్ టు బి ఫర్గివెన్. పాపం అనేది మనలో ఉన్నంత కాలం, అది క్షమించబడినంత కాలం ఆశీర్వాదం అనేది మన ఇంటిలోనికి రాదు. ఆశీర్వాదం రావాలంటే వాట్ ఎవర్ సిక్నెస్ ఆర్ వాట్ ఎవర్ సిన్, మనలో ఏ పాపం ఎంత ఉందో ఆ పాప రోగమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ రోగం, ఆ పాపం ఉన్నంత వరకు శాపము నిన్ను విడిచిపెట్టదు, శాపము నిన్ను వదలదు. అంచేతనే పాపము క్షమించబడాలి. పాపం అంటే అనేక రకాలైన పాపాలు ఉన్నాయి. సమయలు భక్తులు అంటాడు, నేను ప్రార్థన చేయకపోండుటయే, నేను ప్రార్థన ఎప్పుడైతే చేయనో అప్పుడే పాపము చేసిన వాడు నగుదనంటాడు. నా ప్రజల కొరకు, నా దేశం కొరకు నేను ప్రార్థన చేయని ఎడల నేను పాపము చేసిన వాడు నగుదనం. అదైందా? యెహోవాకు విరోధముగా చదవమని నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుతున్నాం. సమస్తం క్రమముగా ఉండాలి. ఒక విశ్వాసగా నీకంటూ ఒక క్రమం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆదివారం ఆరాధన వచ్చింది, ఆరాధన టైం అని వచ్చినప్పుడు నీ క్రమాన్ని నీవే తయారు చేసుకోవాలి, నీ క్రమాన్ని నీవే ఏర్పాటు చేసుకోవాలి. యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే క్రమశిక్షణ చేసుకోవాలి. ఆరాధన టైంలో నాకు నేను కానీ ముందుగా పోవాలని, చిన్నక ఫోన్ చేసిందా పెద్దక ఫోన్ చేసిందా ఇవి కాదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీవే ప్రిపేర్ అవ్వాలి, నీకు నీవే బాధ్యతగా ఉండాలి. అప్పుడే ప్రభువు నిన్ను కనికరిస్తాడు. వారు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. నిలువెత్తని స్థితి అంటే నీకు నచ్చిన సమయానికి రావడమే నిలువెత్తని స్థితి. నువ్వు అనుకున్న సమయానికి రావడమే నీ నిలువెత్తని స్థితి. ఆరాధన క్రమాన్ని పాటించకపోవడం, దేవునికి వాక్యాన్ని పాటించకపోవడం, నీకు నచ్చినట్టుగా పాటల టైములో, ఆరాధన టైములో, ప్రసంగము టైములో, ముగింపు సమయంలో, బల్లాదన టైములో అప్పుడు వచ్చి మహాపరిశుద్ధులు అయిపోయినట్టుగా బల్లాదను పాలు పొందుతారు. నో నీడ్. బల్లాదలో తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధులు అని చెప్పేసి అని అనుకోకండి. ఈ హ్యావ్ టు బల్లాదను ఎవరికంటే తన్ను తాను పరీక్షించుకొని పశ్చాత్తాపడి హృదయాలు సరి చేసుకున్న వారే తీసుకోవాలి. నువ్వు బాప్తిసం పొందుకున్నంత మాత్రాన బల్లాదను తీసుకోవాలని ఏమీ లేదు. నీ త్రాగుడు మానకుండగా,
నీ ఖైదీలు మానుకొనగా, నీ చెక్కపొట్లాలు మానుకొనగా, నీ పాపం విడిచిపెట్టుకొనగా బల్లాదంలో పాలు పొందవలసిన అవసరం లేదు. అది అక్కర్లేదు ప్రభుకి. నువ్వు అది తీసుకుంటే మరీ రోగం ఎక్కువ ఇచ్చేద్దా నీకు. ఉంది కదా వాక్య భాగంలోని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనం చదవండి. 11వ అధ్యాయం 26-27 వచనం చదవండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగువాడు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, ఆ లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. జాతి వినండి, నువ్వు ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు అది ప్రభు యొక్క శరీరం అని, ఆయన యొక్క రక్తం అని వివేచించక దానిని తిని త్రాగువాడు ఏమవుతుందట? తన శిక్షావిధికే కారణమవుతున్నాడు. కనుక ఇందువలననే మీలో అనేకులు ఎందువలన చుట్ట విడిచిపెట్టుకొనిగా పానుపారాగు, కైని, చెక్కబట్లు, లేకపోతే పాపము, వ్యసనాలు, మందు విడిచిపెట్టుకొనిగా నీవేదో పరిశుద్ధురాలు అనుకొని నీ మట్టుకుని వచ్చి నలుగురితో నారాయణ, కులముతో గోయిందని అనుకున్నట్లుగా ఇది లోకాచారమైన పద్ధతిలో వచ్చి నీవేదో ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో? ఇందువలననే మీలో అనేకులు ఏమవుతున్నారట? బలహీనులు అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రోగులు అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నిలువేచ్చని స్థితిలో ఉండి బల్లాదం తీసుకోవడం వల్ల నీ రోగం బాగుపడుతున్నారు, ఇంకా రోగం ఎక్కువైపోద్దా? చెప్పాలి గట్టిగా, చెప్పండి. నీ సమస్య ఎక్కువ అవుతుంది, నీ రోగం ఎక్కువ అవుతుంది. అదేందా? నీ సమస్య ఎక్కువ అవుతుంది, నీ రోగం ఎక్కువ అవుతుంది, నీ జబ్బు ఎక్కువ అవుతుంది. గుర్తించుకోనండి. ఏదో నామకార్థకు వచ్చి అదేదో రొట్టె కాదా అని అనుకోవచ్చు. నీ దృష్టికి రొట్టె, కానీ అది దేవుని శరీరమునకు సాదృశ్యంగా ఉందని సంగతి గుర్తెరగలవు. ఏదో నిలువెచ్చని స్థితిలో, నిర్లక్ష్యపు స్థితిలో వచ్చి దానిలో పాలు పొంది నేనేదో పరిశుద్ధుని, నేనేదో నీతిమంతురాలని అనుకుని ఓ ప్రార్థన జీవితం లేకుండా, ఓ ఉపవాసం లేకుండా, ఓ కన్నీటి ప్రార్థన లేకుండా, ఒక పశ్చాత్తాపం లేకుండా, సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దాంట్లో నువ్వు పాలు పొందుతున్నావంటే, నీలో సరైన మారు మనసు లేకుండా అందుకు తీసుకుంటున్నావంటే అది కేవలం నీ రోగములకే కారణం, నీ జబ్బుకి కారణం. ఇంకా వాక్యం చెప్తుంది, ఇందువలన మీలో అనేకులు నిద్రించుచున్నారు, చనిపోతూ ఉన్నారు. అదైందా? ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. అనేకులు చనిపోతున్నారు, నిద్రించుచున్నారు. చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చనిపోవడం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చనిపోయే పరిస్థితి మనకు రాకూడదు, బలహీనలయ్యే పరిస్థితి రాకూడదు, రోగాలు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. దాన్ని సీరియస్నెస్గా తీసుకోవాలి. నామకార్థమైన భక్తి చేసి అన్యజనుల వలె నామకార్థంగా మనం కూడా ఇదేదో ప్రసాదం అని అనుకుని తింటే అది నీకు జబ్బే తప్ప ఆశీర్వాదం రాదు. కాబట్టి దేవుని సన్నిధిలో యూ హ్యావ్ టు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు పెట్టబడిన నా జనులు, మనము దేవుని జనులు మనకు గుర్తెరగాలి.
ఆయన బిడ్డ మన గుర్తెరగలి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనే పరిస్థితుల్లో మారుస్తుంది. ప్రార్థన నిన్ను ఒంటరిగా ఉన్న సమయాల్లో నిన్ను ఆదుకుంటుంది. ఆపద కాలంలో నమ్ముకొని దగిన సహాయకుడైన ఆపదలో నిన్ను ఆదుకుంటుంది ప్రార్థన. అంతకుముందు చెప్పాను, గాడ్ కెన్ మూవ్ మౌంటైన్స్ బట్ ప్రేయర్ కెన్ మూవ్ గాడ్. దేవుడు పర్వతాలను కదిలించగలడు, కానీ ప్రార్థన దేవుని కదిలించేది. అది మనలో ఉన్న గొప్పతనం. మనం ప్రార్థన చేస్తే దేవుడు కదిలి కింద దిగి వస్తాడు. ప్రభువు నామను బట్టి ఎవరు ప్రార్థన చేస్తాడో వాడే దేవుని కింద దించుతాడు. నీ ఇంటిలోకి దేవుడు దిగాలని కోరుకుంటున్నావా? నీ ఇంటిలోకి యేసయ్య రావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆయన నీలోనికి రావాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. యాకోబు ఒక దినాన్ని ఒంటరిగా ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 24 భాగాలు చదివితే లేఖన భాగంలో ఆదికాండములో 32వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చూస్తే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను ఓకే చాలండి, నేను చెప్పేస్తాను. యాకోబు అన్న నుంచి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి 20 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా అన్న దగ్గరకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు అన్న ఎక్కడైనా తను చంపుతాడేమో, తనని తన భార్యను పిల్లలను చంపుతాడేమో భయపడి తన అన్నకు కొన్ని గొర్రెలు మేకలు ఇచ్చి గిఫ్ట్గా బహుమానములు పంపిస్తాడు. అయితే అన్న ఎదుర్కొంటున్న ముందుగా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పంపించేస్తాడు. పిల్లల్ని భార్యల్ని అందరూ పంపించేస్తాడు. యాకోబు ఒక్కడ మాత్రమే ఎబ్బోకు రేవు దగ్గర ఉండిపోతాడు. అక్కడ ఆ యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఉంటున్నప్పుడు జరిగిన సంఘటన ఇది చూడండి. 24 వచ్చిన చదవడం. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. దానిని అతని గెలవకుండా చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసులెను. ఓకే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అతడు అడుగుగా, నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను పోని అని నేను స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం పొందుకోవడానికి యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. భక్తులు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి రాత్రులే ప్రార్థన చేశారు. రాత్రంతా, హోల్ నైట్ ఆశీర్వాదం పొందుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేశాడో లేదో చెప్పండి. ఇక్కడ ఎబ్బేకు రేబు దగ్గర యాకోబు ఒంటరిగానే ఉన్నప్పుడు తను ఏం చేశాడట? ఒక మనుష్యుడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఓకే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. స్తోత్రం చెప్పండి. ఒక నరుడు అతనితో ఏం చేశాడట? ఒక నరుడు అతనితో తెల్లవారు వరకు పెనుగులాడాను. అతడు తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టెను. స్తోత్రం చెప్పండి. ఎవరిని? యాకోబును గెలవలేకపోయాడంటే వచ్చినోడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పడు చూడండి. యాకోబు సామాన్యుడు కాదు. గట్టి పట్టు పట్టాడు, ఉడుం పట్టు పట్టాడు. ఏం పట్టది? ఉడుం పట్టు అంటే ఏంటి? ఉడుమ అంటే దాన్ని పట్టుకుంటే ఎంత లాగినా రాగద్దట, అంత పట్టు ఉంటుంది దానికి. ఉడుం పట్టు కదా. కాబట్టి యాకోబు ఉడుం పట్టు పట్టాడు. బలం అంటే యాకోబుయే గెలిచాడట. అతడు గెలవకుండా చూచి ఈ నన్ను వదటలేదని చెప్పేసి తోడ మీద ఒక తన్ను తనడట.
ఒక తన్నగానే అప్పుడు అతడు గూడు వసులేను. స్తోత్రం. గూడు వసులేను వదిలేసిరా? చెప్పండి, గూడు వదిలేసిరా? ఇప్పుడు గూడి మీద ఒక తంతెలు కానీ మనకి లైన్ రామా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం ప్రార్థన చెయ్యాలన్నా, ఉపవాసాలు ఉండాలన్నా, అర్ధరాత్రి నిద్ర పట్టకుండా ఉండాలన్నా దేవుడు మనకి ఏం చేయాలంటే అది చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మొగల్లో ఒక తన్నాల. గూడు వసిలితే ఒక కిక్కు. ఏ కిక్కు? ఆ కిక్కు కాదా, ఆ కిక్కు కాదు. ఇది కిక్ అంటే అది కాదు. కిక్ అంటే తనడం. అర్థమైందా? వీళ్ళకి అర్థమైపోతాం వాక్యం బాగా. స్తోత్రం చెప్పండి. మగలు సాగితే ఎలా కొరకు ఆడలు బాగా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకేది కిక్కి రెడీ ఉంది. అర్థమైందా? ఒక గూటి మీద తనగానే తన గూడు వసిలిపోయిందట. యాకోబుని గెలలేకపోయాడు నరుడు. అంటే యాకోబు ఎంత పట్టుపట్టాడు చూడండి. కిందకంటాడు, తెల్లవారుచున్నది గనుక ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ, స్తోత్రం చెప్పండి, తన్నితేనే ఆశీర్వాదం. ఏం చెప్పట్లేదు? చెప్పండి, తన్నించుకుంటే ఆశీర్వాదం. వెరీ గుడ్. చప్పలు కొట్టండి గట్టిగా. తన్నించుకుంటేనే ఆశీర్వాదం. గూడి మీద తన్నితేనే ఆశీర్వాదం వచ్చింది యాకోబుకి. అర్థమైందా? గూడి మీద తన్నాడు, ఈ గూటి మీద తన్నాడు కదా, గూడు వసిలిపోయింది కదా, కాలు వసిలిపోయింది కదా అని చెప్పి ఇంకా బలం వదిలిపోతుంది కదా, ఇలాగిలాగా ఊపుకొని ఊపుకొని అయినా సరే ఏం చేస్తున్నాడు? నేను మాత్రం నేను పానీయుడు అని చెప్పి పడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. గూడు వసిలిపోయినా, గూడు నొప్పొస్తా ఉన్నా పట్టు మాత్రం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ప్రేయర్. ఆశీర్వాదము పొందడానికి నీ జబ్బు నీకు అడ్డంగా రాకూడదు. ఆశీర్వాదం రావడానికి నీ శరీరంలో ఉన్న నొప్పి, ఆ పెయిన్, ఆ రోగం నీకు అడ్డం రాకూడదు. నీ జబ్బు, నీ శరీరంలో ఏ రోగమైనా సరే, నీ శరీరంలో ఏ బాధమైనా సరే, నువ్వు ప్రార్థన చేయడానికి అది నీకు ఆటంకం రాకూడదు. ఆ కాలు నొప్పుతోనే ఇలా ఈడ్చుకుంటే యాకోబు ఎలాగ ప్రార్థన చేస్తాడో అదే జబ్బుతో నీవు ప్రార్థన చేయి, అది ఎగిరిపోతే చెప్పండి. ఆ రోగము పోతుంది, అది నయమవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఫెయిత్. విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుంది. నువ్వు భయపడినంత వరకు, నీ రోగానికి భయపడినంత వరకు, నీ జబ్బుకు నువ్వు భయపడినంత వరకు, నీ పెయిన్కి నువ్వు భయపడినంత వరకు అది తగ్గదు. ఆశీర్వాదం నీలోనికి రానే రాదు. యాకోబు గురించి నేను ఆలోచిస్తే, అరే ఈ కుంటోడు అయిపోయాడు కదా, గూడు వసిలిపోయింది కదా, ఆగిపోవచ్చు కదా, ఆయన అంటాడు కుంటుకొని వెళ్ళిపోతుంటే గట్టిగా పట్టుకుంటున్నారట. యాకోబు ఆశీర్వాదం రావాలంటే ఏమండి? ఆ వాక్య భాగాలు ఎవరు అయిపోయింది చదవండి ఒకసారి. అక్కడ 27వ వచనం చదవండి. హల్లెలూయా. అదేమన్నాడు ఇక్కడ? నీ పేరేమిటని అడిగా ఏమన్నాడు? యాకోబు. యాకోబు అంటే ఏంటి చెప్పండి గడిగా? మోసగాడు. ఒక దెబ్బ తన్నేసరికి, ఒక తన్నేసరికి మోసాలని పోయినాయి. స్తోత్రం చెప్పండి. అవునా కదా? ఒక తన్నేసరికి ఈ పనికి మాలి పనులని వదిలేశాడు, మోసాలను వదిలేశాడు. ఇక మీద నువ్వు మోసగాడువు కాదు. మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడినాం. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడినవాడు. ఎంతమంది దేవునితో పోరాడాలనుకుంటున్నారు? నువ్వు దేవునితో పోరాడితే దేవునికి ఆశీర్వాదం పొందుతావు. నువ్వు దేవునితో పోరాడకపోతే దయ్యము నీతో పోరాడుతుంది. నీ ఇంట్లో దయ్యము నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తుంది.
దయ్యము నీ మీద అధికారము చేస్తుంది, దయ్యము నీ మీద అధికారము చలాయిస్తుంది. కాబట్టి దేవుని సంతానంలో దయ్యముతో పోరాటం చేస్తావా? దేవుని నీతో పోరాటం చేయాలి కోరుకుంటున్నావా? లేదా నువ్వు దేవునితో పోరాటం చేస్తావా? యాకోబు దేవునితో పోరాటము చేస్తాడు. అందుచేతని ఆ ప్రాంతానికి ఏమంటాడంటే, ఆ పేరు చూడండి, యాకోబు చెబుతున్న మాట 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని నేను. అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆస్వాదించను. వచ్చేసింది లేదు ఆశీర్వాదం. పట్టు పడితే ఆశీర్వాదం వచ్చేస్తే. చెప్పండి గట్టిగా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పట్టుదలతో ప్రార్థన చేస్తే, పట్టు పడితే, దేవుని పాదాలు పట్టుకుంటే, ఇందాక మనం చదివిన కీర్తన భాగంలో 142వ కీర్తన మొదటి భాగంలో చెబుతున్న ప్రకారముగా నేను యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఐ యామ్ బిసీచింగ్ ద లార్డ్ యావే. యెహోవాను నేను బతిమలాడుకొనుచున్నాను. దేవుని బతిమలాడితే, దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుడు స్త్రీనైనా పురుషులైన వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన వాళ్ళందరూ ఎలాగ మారిపోవాలంటే, యాకోబులాగా పట్టుదల చేసి, పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా మారిపోవాలి. ఎలా మారాలి చెప్పండి? పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంతానంలో ప్రార్థనలోనే పట్టుదల కావాలి. ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు. రాత్రంతా పెరిగిలాడాడు. ఎంత చెప్పండి, చెప్పండి గట్టిగా, గడి చెప్పండి. రాత్రంతా కదా. మనం రాత్రి మన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? పోనీ మీరు ఎలాగ ఒక రాత్రి అయినా ఉండలేరు, పోనీ సగం రాత్రి అయినా ఉంటారు, అర్ధరాత్రి అయిన వరకు ఉంటారు, పోనీ నెలకు ఒక్కసారి అయినా ఉంటారు అని చెప్పి ఓ నేటి ప్రార్థన పెడితే ఎంతమంది వచ్చారు మన శుక్రవారం? అదైందా? రాత్రంతా పెరిగిలాడి ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు దీవించబడాలంటే దేవునితో నువ్వు రాత్రి అంతా పెనుగులాడాలి. దేవుని సందులో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వాడు పాపము చేసిన వాడితో సమానం, అందులో డౌట్ ఏమీ లేదు. ప్రార్థన చేయని స్త్రీ, ప్రార్థన చేయని పురుషుడు పాపము చేసిన వాడితో సమానం. అది నువ్వు ఎంత హోదాలో ఉన్నా, ఎంత పలుకులు పడుతూ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కానీ బైబిల్ చెప్తుంది, అయ్యో నేను మీ కొరకు ప్రార్థన చేయకపోయిన ఎడల పాపము చేసిన వాడు అడుగుతాను. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నావా? నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నావా? నీ కుటుంబము దీవించబడాలని నీ కుటుంబం కోసం ప్రార్థన చేయకుండా తినేసి పడుకుంటున్నావా? నువ్వు పాపము చేసిన వాడితో సమానం. దెర్ ఇస్ నో డౌట్. నువ్వు దీవించబడాలి, నీ భార్య దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబ ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితులు మార్చబడాలంటే ఈ మస్ట్ బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన పరుడిగా మార్చబడవలసిందే. యాకోబులాగా పోరాటం చేయవలసిందే. యాకోబులాగా నీవు పెరిగిలాడవలసిందే. మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, నేను పడుకుని ఉంటాను. మా ఆవిడ ఏడుస్తుంది, నేను పడుకుని ఉంటాను. మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, నేను వింటూ ఉంటానంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించడం. నీవే పశ్చాత్తాపపడాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కుటుంబానికి యజమానుడిగా, కుటుంబానికి ఒక పోషకుడిగా, కుటుంబానికి ఒక యజమానుడిగా, నీవు నాయకుడిగా నీవే ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? యాకోబు దీవించబడ్డానికి. వాళ్ళ భార్యలు ఏమీ ప్రార్థన పరులు కాదు, బైబిల్ ఉంది అలాగని. యాకోబే ప్రార్థన చేశాడు. ఎవరి కుటుంబం దీవించబడాలని కోరుకుంటారో ఆ పురుషుడు ఖచ్చితంగా దేవుని సందులో ప్రార్థన చేయాలి. నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తావో, నిలబడి ప్రార్థన చేస్తావో, లేదా మోకాలేసి ప్రార్థన చేస్తావో, సమ్హేవ్ మొత్తం ముందు ప్రార్థన చేయాలి. యాకోబు దేవునితో పెరిగిలాడాడు. అంచేతన వాక్యము, ప్రభా అయ్యా నువ్వెవరు? ఎవరానికి నేను ఫైటింగ్ చేశాడు? నువ్వెవరు అంటే, నా పేరు నీకెందుకు? పేరు తెలియదు, ఊరు తెలియదు. ఏంటండి గూడి మిత్త అంతే, గూడు ఉసిరిపోయింది. ఆయన కానీ పట్టు వదలలేదు. విక్రమార్కుడు పట్టుబట్టాడు,
పట్టు విడిపెట్టుకునిగా గట్టిగా పట్టుకుంటే అన్లెస్ యు బ్లెస్ ఐ డోంట్ లీవ్ యూ. నువ్వు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను విడిచిపెట్టను. అది ఈరోజు నువ్వు చేసుకోవచ్చు తీర్మానం. దేవుడు నీ కుటుంబ పరిస్థితిని, నీ బిడ్డల పరిస్థితిని మార్చే వరకు కన్నీరు విడిచి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అలసిపోకూడదు. డోంట్ గివ్ అప్. అలసిపోకూడదుగా పట్టుదలతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. యాకోబును దర్శించాడు. నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ నేను పోనీనన్నాడు. నీ పేరేంటని చెప్పాడు. సరే అని చెప్పి, నీ పేరంటే ఈయన అడిగితే నా పేరు నీకెందుకు, ఇదిగో నేను ఆస్వాదిస్తున్నాను, దీవించబడు, వెళ్ళిపో మీ ఆవిడ దగ్గరికి అన్నాడు. స్తోత్రం చెప్పండి అన్నాడు లేదన్నమాట. ఇదిగో నేను ఆస్వాదిస్తున్నాను. అక్కడ వాక్యం రాయబడింది, అక్కడ అతడు అతనిని ఆస్వాదించను. యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టినాం. ఐ హావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్. దేవుని నేను ముఖాముఖిగా చూచాను అని అనుకుని, అయినా దేవుని చూచిన వాడు బ్రతకడం. కానీ నేను ప్రాణముతో బ్రతికున్నాను. అయినను ఏమన్నా తెలుసా, ప్రాణంతో బ్రతికున్నాను. నేను దేవుని ముఖాముఖిగా దేవుని చూశాను కాబట్టి ఆ ప్రాంతానికి పెనియేలు అని పేరు పెట్టాడు. పెనియేలు అంటే దేవుని ముఖం. ప్రార్థనలో పెనుగులాడితే నీకు ఏ ముఖం కనబడుతుంది చెప్పండి? ఏ ముఖం కనబడుతుంది? మీ ఆవిడ ముఖం నీకు కనబడదు, పక్కింటోడు ముఖం నీకు కనబడదు, ఎదిరింటోడు ముఖం నీకు కనబడదు, ఏ సైతాన్ రూపం నీకు కనబడదు. నీ ప్రార్థనలో ఉంటే దేవుని ముఖము నీకు కనబడుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ముఖాన్ని నువ్వు చూడగలుగుతావు, ఆయన ప్రసన్నత నువ్వు చూస్తావు, ఆయన దర్శనం నువ్వు చూస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన యొక్క ఆత్మతో నింపబడతావు. అంచేతని ఐ హ్యావ్ సీన్ గాడ్ అంటున్నాడు. నేను దేవుని చూచుతని, ముఖాముఖిగా దేవుని చూచుతని. కాబట్టి ఆ ప్లేస్కి ఏమన్నాడంటే పెనియేలు అని పేరు పెట్టాడు. మన స్థలాలు, మన ఇల్లు ఒక్కొక్క పెనియేలుగా మారిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని చూసి మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. చదవండి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాట, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయుల నిర్మూలము చెయ్యము, వారి లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావని నేను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన
ఆగాగును తీసుకుని వచ్చితని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేస్తుతని. అయితే గిల్గాలని దేవుడని యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పినందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన యెహోవా సంతోషించున ఆలోచించుము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటేయు మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. స్తోత్రం చెప్పండి. ఇందాకేం చెప్పాను? వాక్య భాగాలు అక్కడ రాయబడింది, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. అది తిరుగుబాటు చేయుట. కాబట్టి పిల్లలు గమనించండి, సౌలు గురించి వింటున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌతుడు అన్నాడు, సౌలు మొట్టమొదటి రాజు. అమాలేకీయులతో యుద్ధమునికి వెళ్ళి అమాలేకీయులందరినీ నిర్మూలము చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సౌలు అమాలేకీయుల మీదకి వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేయకుండా వారి దగ్గర కొంత బహుమానము తీసుకుని వచ్చి తప్పించుకుని వచ్చేసాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికోసం ఆశించాడు ఇతను? ధనము కోసం, డబ్బు కోసం ఆశించి దేవుడు చెప్పిన మాటను గైకొనలేకపోయాడు. ఆయన మాటకు లోబడలేదు. దేవుడు చెప్పింది ఏంటంటే వాడిని కంప్లీట్గా రిమూవ్ చేయమన్నాడు, నిర్మూలించమన్నాడు. కానీ ఈయనేం చేశాడు? ఆయన వచ్చి వాళ్ళు ఇచ్చిన వాటితో బలులు అర్పించాను, దానిని అర్పించాను, దేవునికి ఇది చేశాను, అది చేశాను అంటాడు. గమనించండి, మన బతుకు కూడా అంతే. నేను దేవునికి దశమ భాగం ఇచ్చేస్తున్నాను, లేదా కానుకలు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, కాబట్టి నేను ఆయన చర్చిలో లేకపోయినా పర్లేదు, ఆయన మందిరంలో లేకపోయినా పర్వాలేదు, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలను ఇస్తున్నాను, దేవునికి దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, బహుమానం ఇచ్చేస్తున్నాను, కాబట్టి నా నచ్చిన నేను ఏం చేసుకోవచ్చు, నచ్చినట్టుగా జీవించవచ్చు అని మనం అనుకుంటాం. సౌలు చేస్తుంది అదే. దేవుడు చెప్పిన మాటను he has to fulfill whatever he said. ఆయన చెప్పినట్టుగానే చేయాలి. కానీ ఆర్థిక చేయలేకపోయాడు సౌలు. తన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం ఉపయోగించుకున్నాడు. వారిచ్చిన వాటికి ఆశించాడు, అది తీసుకుని వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సౌలు నా మాటకు లోబడలేదు, చెప్పిన మాట వినలేదు, కాబట్టి అతను నేను రాజుగా పెట్టినందుకు నేను చింతిస్తున్నాను. దేవుడు ఎవరి కోసం చింతిస్తున్నాడు తెలుసా? అతనిని రాజుగా, సౌలును రాజుగా నియమించినందుకు చింతిస్తున్నాడు. అంటే మన శ్రేష్టలు, మన క్రియలను బట్టి దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన చింతించకూడదు, ఆయన దుఃఖించకూడదు. చెప్పండి, ఆయన దుఃఖించకూడదు. నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తే నీ జీవిత కాలం అంతా దుఃఖమే మిగిలిపోద్ది. గుర్తించుకో. నిన్ను బట్టి ఒకవేళ దేవుడు ఏడుస్తున్నాడేమో, దుఃఖిస్తున్నాడేమో, నేను నిర్మించినందుకు, నేను సృష్టించినందుకు దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడేమో, వ్యాధన చెందుతున్నాడేమో, ఆయన మలో వ్యాకులము చెందుతున్నాడేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆదిగా కనుక నిన్ను బట్టి ఆయన దుఃఖిస్తే నీకు జీవితకాలం అంతా మిగిలేది దుఃఖమే. సౌలు జీవితకాలం అంతా మిగిలింది దుఃఖమే మిగిలింది. ఆశీర్వాదం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే, చెప్పిన మాట వినలేదు కనుక అతడు తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు సోదె చెప్పుట అను పాపముతో సమానము. కాబట్టి ఉదయకాల సమయం అందు తన కోసం వాక్యం రాయబడింది. సౌలు కోసం అంట సమూయేలు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. 11వ వచనం మళ్ళీ చదువుతాం ఒక్కసారి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండాను. స్తోత్రం చెప్పండి. ఎంత మొర్రపెట్టాడైనా
కమని చెప్పాలి, అందరూ చెప్పాలి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం రాత్రులు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? తెల్లవారుజామున ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? అసలు రాత్రి ప్రార్థన చేయడం ఉందా మన బతుకులో? తెల్లారగట్ల లేచే అలవాటు ఉందా మన బ్రతుకులో? వాక్యభాగంలో చూడండి, సమూయేలు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. తన స్వార్థము కోసము కాదు, తన దేశము కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా తను హృదయంలో కోపావేశుడై రాత్రంతా కూడా ఏం చేశారట? యెహోవాకు మొర్రపెట్టొచ్చు ఉండని స్తోత్రం చెప్పండి. కనీసం రాత్రంతా ప్రార్థన నువ్వు చేయలేకపోయినా కనీసం రాత్రి 1 గంట అయినా ప్రార్థన చెయ్యి. ఉదయం లేచి 1 గంట అయినా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకపోతే, నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. గదిలో ప్రార్థన, మదిలో వాక్యము, వీధిలో సాక్ష్యము, ఈ 3 క్రైస్తవులకు ఉండాలి. గట్టిగా మేము చెప్పండి. నీ గదిలో ప్రార్థన ఉండాలి. నీ గది ప్రార్థనతో నింపబడాలి. నీ గదిలో ప్రార్థన ఉంటే నీ మదిలో వాక్యం ఉంటుంది. నీ మదనిగా హృదయం, నీ హృదయంలో వాక్యం నిలిచి ఉంటుంది. గదిలో ప్రార్థన ఉండి మదిలో వాక్యం ఉంటే వీధిలో సాక్ష్యం వస్తుంది. నువ్వు మారిపోతావు. ఈ 2 జరిగినప్పుడు యూ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. మరలా నీవు మురిపిన వ్యక్తి వలె ఉండవు. ప్రార్థన నీ నోరుని కట్టేస్తుంది. వాక్యం నీ నోరుని అదుపులో ఉంచేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనలో యాకోబుని దర్శించిన దేవుడు, సమూయేలును దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు కనుక నీ నోరు అదుపులోకి వచ్చేస్తుంది. ఈ వీధిలో ఇష్టానుసరిగా అరువు, ఇష్టానుసరిగా మాట్లాడు. గౌరవం నేర్చుకుంటావు, ప్రేమ నేర్చుకుంటావు, భక్తి నేర్చుకుంటావు, విశ్వాసం నేర్చుకుంటావు, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు, మంచి బిడ్డగా తీర్చిదిద్దబడతావు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. దైవజనుడైన ఆండ్రూ మోరే గారు అంటారు, అని చెప్పిన మాట, ప్రేయర్ ఈజ్ ది పల్స్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్ అన్నాడు. ప్రార్థన ఆత్మీయ జీవితానికి నాడి వంటిది. ఒక మనిషి బతుకున్నాడో లేదో తెలియాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నాడు పట్టుకుని చూస్తారు. నాడాగిపోతే ఆడాగిపోయినట్టు, నాడాగిపోతే ఆడాగిపోయినట్టు. ఆడంటే ఏంటి? ఆ మనిషి. నాడాగిపోతే వాడాగిపోయినట్టు అని అర్థం, అంటే చచ్చిపోయాడని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ప్రేయర్ ఈజ్ ది పల్స్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్. ప్రార్థన ఆత్మీయ జీవితానికి నాడి వంటిది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు నీ నాడి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఓపెన్ అందరూ ఒకసారి ఇలాగా ఓపెన్, ఇలాగ ఓపెన్, చెయ్యట్టు ఓపండి. మగవాళ్ళు ఓపండి, చెయ్యట్టు ఓపండి. మగవాళ్ళు అందరూ ఓపండి. మగవాళ్ళకి చెప్తుంటా, మగవాళ్ళు మీరు అందరూ ఆడాలా ఓపండి. ఊపుతున్నారా అందరూ? ఏవయ్యా రాంబాబు కనబడతలేదు, ఊపుతున్నారా? కాంతరక చెయ్యి కనబడతలేదు, ఊపుతున్నారా? ఈ నాడి ఇది ఎప్పుడు నువ్వు బతుకున్నా కానీ ఇది ఊపుతుంది, ఇక్కడ ఆగుతుంది. అదేంది? నాడి పనిచేస్తుంది. అదేందా? దీన్ని కనుక ఒక్కసారి ఇది పలసలో ఇప్పుడు నేను ఊపాను కాబట్టి నా ప్రమాణం కూడా ఊపితే నా పని చేస్తుంది. ఇంకా నాడి పని చేస్తుంది అంటే మాట్లాడుతున్నాను. మాట్లాడకపోతే దెబ్బని పడిపోయాను అనుకో, అవుట్. అంటే నీ నాడి కనుక ఆగిపోతే ప్రార్థన అనే నాడి, అంటే ఆత్మీయ నాడి పని చేయాలంటే ప్రార్థన అనే జీవితం నీలో ఉంటే ఆత్మీయ జీవితం పలస పనిచేస్తూ ఉంటుంది. ఆత్మీయంగా నువ్వు వెతుకుతావు, ఆత్మీయంగా చచ్చిపోవడానికి బతుకుతావు, ఆత్మీయంగా నువ్వు ఫలిస్తావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. గమనించండి, ఎప్పుడు చావతుందో తెలియదు మనకి. ఎవరు గ్యారంటీ లేదు ఇక్కడ. బయట వాళ్ళకి మన స్వాతం చెప్పడం కాదు, మనకే గ్యారంటీ లేదా. ఈ జీవితం కొంతకాలమే, ఈ బతికిన కొద్ది దినాలు, ఈ కొద్ది కాలం దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని సందులో పశ్చాత్తాపడాలి, ఆయనతో సమాధాన పడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి.
ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజమే. దేవుడు మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇంకా మీ అందరిని దేవుడు బలముగా పరిశుద్ధపరిచి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ బాగా చెప్తారు. సడన్గా ఏదైనా జరిగితేమో అంటారు కదా. ఒక విషయం చెప్తున్నా, గుర్తించుకోనండి. మన చెప్పిన వయసులో వాక్యం చెప్తున్నప్పుడు, నీ రోగముతో చచ్చిపోయిన పర్లేదు, పరలోకానికి వెళ్తావు. షుగర్తో, బీపీతో, లేకపోతే క్యాన్సర్తో, ఎయిడ్స్తో, ఏ జబ్బుతో చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని ఆయన నామములో మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని రోగంతో ఎలా ఈడ్చుకుని చచ్చిపోయినా పర్వాలేదు, పరలోకానికి చేరిపోతావు. కానీ పాపముతో చచ్చిపోతే పరలోకానికి ఇచ్చారు. చచ్చిపోయే ముందు పరిశుద్ధతతో చచ్చిపోవాలి. పాపంతో చచ్చిపోతే పరలోకానికి ఇచ్చారు. అంచేత పరలోకం చేరాలంటే ఎలా ఉండాలి చెప్పండి అందరినీ? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత, ప్రార్థన, ఈ రెండు రెక్కలు పరలోకానికి వెళ్ళడానికి. అందుచేతనే దీస్ ఆర్ ద 2 wings టు ఎంటర్ ఇంటు గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమలోనికి ప్రవేశించడానికి ఈ రెండు రెక్కలు. అందుచేతనే ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. దేవుని సందులో సమూయేలు ఏం చెప్పు ప్రార్థన చేస్తారండి? గట్టిగా రాత్రి అంతా ప్రార్థన చేస్తారండి. అర్థం ఏంటి? హోల్ నైట్ ప్రేయర్. చెప్పండి గట్టిగా. రాత్రి అంతా ప్రార్థన చేస్తారండి. అర్థం ఏంటి? హోల్ నైట్ ప్రేయర్. పురుషులు చెప్పట్లేదు అట్లా. ఉదయం అటు చూస్తారు, అట్టే ఉంది. ఇటు చూడండి, సినిమా ఇక్కడ ఉంది, బొమ్మ ఎక్కడ ఆడుతుంది. స్తోత్రం చెప్పండి. చేతులపైకి ఎత్తండి ఒకసారి, గడిగా చేతులపైకి ఎత్తండి. పంజాబీలు చెప్పండి ఒకసారి, పంజాబీలు చెప్పండి వెనకాల. అమ్మయ్యా, వర్షం వచ్చిపోయినట్టుగా ఉంది కదా. రాత్రంతా పనికిలాడాడు యాకోబు, రాత్రంతా మొరబెట్టాడు. అంటే ప్రార్థనలు దేవునితో పెనికిలాడుతూ ఉంటాం. దేవునితో పోరాటం చేస్తూ ఉంటే ఆయనే కదిలిపోయి కిందకు వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టి కన్నీరు విడిచి విజ్ఞాపనం చేస్తే నేను వారు మూలుగులను విన్నాను. అదైందా? నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు ఆయన. ఆయనే కాపీ కొట్టాడు ఈయన. స్తోత్రం చెప్పండి. మీకు డౌట్ ఉంటే వాక్యాలు చదువుకోండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ అధ్యాయం పూర్తిగా చదువుకుంటే మీకు ఆన్సర్ వచ్చేది. అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. అదే ఆ ఇశ్రాయేలు ప్రజలకు మూలుగులను ఆయన విని పైనుంచి కిందకి దిగి వచ్చాడు. నీ మూలుగు, నా మూలుగును వినడానికి యేసయ్య ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీవు ఏ రోగంతో బాధపడుతున్నా, యాకోబులాగా గూడు వదిలిపోయినా, మోకాలు పట్లు వదిలేసిన, కొంతమంది ముడుకులు రావట్లేదంటారు. ముడుకులు రావా? ముడుకులు రాకుండా ఎలాగొచ్చావు ఇక్కడికి? ముడుకు వస్తుంది, నువ్వు రావు. అసలు నొప్పి ముడుకులో కాదు, ఇక్కడ నొప్పి ఉన్నది, ఇక్కడ నొప్పి ముడుకులో ఉంటుంది, ఇక్కడ నొప్పి బుర్రలో ఉంటుంది, ఇక్కడ నొప్పి అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ మారిపోతే ముడుకుల నొప్పులు నీ ప్రార్థన గడ్డు కాదు, నీ మోకాలు నొప్పులు నీ ప్రార్థన గడ్డు కాదు, నీ తల నొప్పులు ప్రార్థన గడ్డి కాదు, నీ నడుము నొప్పి ప్రార్థన గడ్డి కాదు, నీ గుండె జబ్బు ప్రార్థన గడ్డి కాదు. నీ మనస్సును కనుక సిద్ధపడితే అన్ని అడ్డులు తొలగిపోతాయి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరులు కావాలి దేవునికి. ఎవరు కావాలి చెప్పండి? దేవుని సంతానంలో మనం ప్రార్థన చేస్తే ఆయన పైనుండి దిగి వచ్చేటువంటి దేవుడు. రాయిని కాదు, రప్పని కాదు, చెట్టుని కాదు, పొట్టని కాదు మనం ఆరాధించేది. మనం ఆరాధించేది జీవము గల యేసుని ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం కనుక అటువంటి దేవుని సంతానంలో మనం ఏం చేయాలంటే ప్రభు సంతానంలో ప్రార్థన చేసేవారముగా
యాకోబు వలె పెనుగులాడాడు. గూడు వసిలిపోయింది కదా. పాపం ఒక తన్ను తనేసరి గూడు వసిలిపోతే ఎంత పెయిన్ ఉంటుందండి? పెయిన్ ఉంటుందా లేదా? కానీ పెయిన్తో వదిలాడా? అమ్మ నాయన ఎవరు నన్ను గట్టి తన్నాడని వదిలేసాడా? చెప్పండి. దేవుడు తన్నాడని వదలకో, దేవుడు గద్దించాడని వదిలేయకో, దేవుడు నిన్ను తిట్టాడని వదిలేయకో, వాక్యము తగులుకుందని దేవుని వదిలేయకో, వాక్యము నీతో మాట్లాడుతుందని నీవు దేవుని వదిలేయకో, వాక్యము నీకు తాకుతూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది. స్టిల్ దెన్ క్యాచ్ గాడ్, హోల్డ్ ఆన్ గాడ్. దేవుని పట్టుకో. వాక్యం చెబుతున్నప్పుడు ఎక్కడో తగులుకుంటుంది, టచ్ అవుతుంది. అదే దేవుని తనడం అంటే. వాక్యము చెబుతుండగా ఎక్కడో నీకు అట్టుకుంటుంది, దాన్ని రిసీవ్ చేసుకో, దాన్ని హత్తుకో. గద్దింపు తైలాభిషేకం అంటుంది అంటున్నాడు. దేవుని నేను గద్దిస్తే అది నీకు ఆశీర్వాదం. యాకోబుని దేవుడు గద్దించాడు, యాకోబుని దేవుడు గూడు వసలగొట్టాడు. అయినా సరే యాకోబు దేవునిని విడిచిపెట్టలేదు, పట్టుకునే పెరిగిలాడుతూ ఉన్నాడు. అది గద్దించారని పారిపోవడం కాదు, బుద్ధి చెప్పారని పారిపోవడం కాదు, సరిచేస్తాడని పారిపోవడం కాదు. నీవు హోల్డ్ ఆన్ టు గాడ్. దేవుని పట్టుకో, ఆయన దగ్గర ఉండు, ఆయన్ని ఆస్వాదించేస్తాడు. అప్పుడు నీ జీవితం ఎలా కూడా తెలుసా? ఉన్నతమైన శిఖరానికి ఎక్కిస్తాడు. యాకోబు మంచి ప్రార్థన పరుడైపోయాడు, ఆస్వాదించబడ్డాడు. యాకోబులను గొప్పతనం ఏంటంటే ఎన్ని ఆశలు వేసినా దేవుని మాత్రం వదలలేదు. స్తోత్రం చెప్పండి. ఎన్ని ఆశలు వేసినా దేవుని మాత్రం, మామను మోసం చేసినా ఏంటండి, అన్నను మోసం చేసినా దేవుని మాత్రం వదలలేదు కదా. అన్నీ మార్చేస్తున్నవాడు మామ దగ్గర గొర్రెలు, ఆ గొర్రె పిల్లలు కొత్తవి రావాలని తీసుకెళ్ళి ఆ నీటిలో కర్రలు పెడుతూ ఉంటే ఆ జిగిరికి ఆ కొత్త పిల్లలు చార్లు ఉన్నాయని నాయి, చార్లు లేని నీయి అని చెప్పి ఈయన సెపరేట్గా ఇండైరెక్ట్గా సంతానం సంపాదించాడు. సంపాదన, స్వాచ్ఛం, ఆశీర్వాదం. ఎన్ని ఆశలు వేసినా ఒక్క కిక్కుతో అన్ని సెట్ అయిపోయినాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు కనుక నేను తన్నాడా, దేవుడు కనుక నీకు ఒక కిక్ ఇచ్చాడా, దేవుడు కనుక నిన్ను తాకాడా అంటే నువ్వు సెటరేట్ అయిపోతావు. దేవునికి వాక్యం నేను తాకుతుందంటే, నీకు తగులుతుందంటే అది దేవుని గద్దింపని నువ్వు గ్రహించి యూ హ్యావ్ టు బి సెట్ రైట్ విత్ గాడ్. దేవునితో సరిపోవడమే, ఆయన పాదాలు పట్టేసుకోవడం. ప్రభా, పూర్వకాలం ఎవరైనా తప్పు చేస్తే శిక్షించబడతారు, వారికి మరణ శిక్ష వేయబడుతుంది. అందుకే వాళ్ళు ఏం చేసి తెలుసా? పరుగున వచ్చి మందిరంలోకి వచ్చి బలిపీఠము కొమ్ములు పట్టుకొని బలిపీఠము దగ్గర దేవుని సన్నదిచ్చేవారు. అప్పుడు వారికి ప్రాణము దక్కేది. బతకాలంటే దేవుని బలిపీఠము కొమ్ములు పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన చెంత ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.